ఎన్నికల వేళ బీఆర్ఎస్ కి ది షాకింగ్ న్యూస్. ఢిల్లీ లిక్కర్ కేసులో రౌస్ అవెన్యూ కోర్టు తీర్పునిచ్చింది. ఢిల్లీ లిక్కర్ కేసులో కవిత మూవ్ చేసిన బెయిల్ పిటిషన్ పై రౌస్ అవెన్యూ కోర్టు ఆర్డర్స్ తీర్పునిచ్చింది. కవితకు బెయిల్ నిరాకరించింది. కవిత బెయిల్ పిటిషన్ కోర్టు తోసిపుచ్చింది. 2 బెయిల్ పిటిషన్లను డిస్మిస్ చేసింది కోర్టు. లిక్కర్ స్కామ్ కేసులో కవితదే కీలక పాత్ర అని ఈడీ, సిబిఐ తరపు న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు. ఆమె బయటకు వస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉంది అనే వాదనలను కోర్టు ముందు వినిపించారు. బెయిల్ ఇవ్వద్దు అని సిబిఐ, ఈడీ కూడా కోరింది. సిబిఐ, ఈడీ వాదనలతో రౌస్ అవెన్యూ కోర్టు అగ్రీ చేసింది. మార్చి 15న కవితను ఈడీ అరెస్ట్ చేసింది. ఏప్రిల్ 11న కవితను సిబిఐ జైల్లో ఉండగానే అరెస్ట్ చేసింది. ప్రస్తుతం కవిత తీహార్ జైల్లో ఉన్నారు. కవితకు జ్యుడిషియల్ కస్టడీని కూడా పొడిగించారు. రేపటితో కవిత జ్యుడిషియల్ కస్టడీ ముగుస్తోంది. కవిత జ్యుడిషియల్ కస్టడీని మరోసారి పొడిగించే అవకాశం ఉంది. ఇప్పటికే కవిత గతంలో కూడా మధ్యంతర బెయిల్ పిటిషన్ మూవ్ చేశారు కుమారుడు పరీక్షల కోసం. అప్పుడు కూడా కోర్టు ఆ బెయిల్ పిటిషన్ తోసిపుచ్చింది. ఇప్పుడు సిబిఐ కూడా అరెస్ట్ చేయడంతో సిబిఐ, ఈడీ కేసుల్లో కవిత వేర్వేరు బెయిల్ పిటిషన్స్ను మూవ్ చేశారు. ఈ 2 కేసుల్లోనూ వాదనలు విన్న కోర్టు కవిత బెయిల్ పిటిషన్ను డిస్మిస్ చేసింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, కోర్టు బెయిల్ పిటిషన్ని తోసిపుచ్చినట్టుగా తెలుస్తోంది. ఇప్పుడు ఏంటి కవిత ముందున్న ఆప్షన్స్ ఏంటి? ఇక సిబిఐ కేసులో అలాగే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ కేసులో కూడా 2 కేసుల్లో కూడా బెయిల్ పిటిషన్, కవిత బెయిల్ పిటిషన్ ను సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం జడ్జి కావేరి బవేజా తిరస్కరించారు. సిబిఐ 13 పేజీల ఇచ్చినటువంటి రిపోర్టు, అలాగే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇచ్చినటువంటి 8 పేజీల రిపోర్ట్ ని క్షుణ్ణంగా పరిశీలించడంతో పాటు ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత న్యాయమూర్తి కావేరి బవేజా కవితకు బెయిల్ ని నిరాకరించారు. కవిత లిక్కర్ స్కామ్ లో కవిత కింగ్ పిన్ అనే అంశానికి సంబంధించి కోర్టు కూడా అంగీకరించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే బెయిల్ నిరాకరించడం జరిగింది. కవిత 2 ఆప్షన్స్ పెట్టుకున్నారు. ఒకటి, తన స్టార్ క్యాంపైనర్ గా 2024 లోక్సభ ఎన్నికల్లో తాను ప్రచారం చేయాలి అని చెప్పేసి ఒక ఆప్షన్ చెప్పారు. ఇంకో ఆప్షన్ తన హెల్త్ రీత్యా కూడా తనకి బెయిల్ ఇవ్వాలని చెప్పి 2 ఆప్షన్స్ కూడా పెట్టారు. ఈ నేపథ్యంలో కవిత బెయిల్ పిటిషన్ ను న్యాయస్థానం తిరస్కరించింది. ముఖ్యంగా కవితకి చెందినటువంటి న్యాయవాదులు అభిషేక్ మను సింఘ్వి, విక్రాంత్ చౌదరి, నితీష్ రాణా, అలాగే మోహిత్ రావు నలుగురు కూడా వాదనలు వినిపించినప్పటికీ కూడా ఆ వాదనలతో ఏకీభవించలేదు. కవిత చెప్పినటువంటి రీజన్స్ పై మాత్రం కావేరి బవేజా విభేదించారు. అలాగే ఎవరైతే సిబిఐ దాఖలు చేసిన పిటిషనే గానీ, సిబిఐ దాఖలు చేసిన రిపోర్టే గానీ, అలాగే ఈడీ రిపోర్ట్ పై క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత కన్విన్స్ అయ్యారు. మరి ఈడీ రిపోర్ట్ బేస్ చేసుకొని, అలాగే సిబిఐ రిపోర్ట్ బేస్ చేసుకొని కవితకు బెయిల్ ఇవ్వకూడదని చెప్పేసి నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో కవిత ముందు ఉన్న ఆప్షన్స్ ఒకటే, ఏంటంటే ఆమె నెక్స్ట్ హైకోర్టుకి వెళ్ళి తన వాదన వినిపించుకుని బెయిల్ తెచ్చుకోవటం. ఎందుకంటే ట్రయల్ కోర్టులో ఇక సిబిఐ అలాగే ఈడీ అంశానికి సంబంధించి బెయిల్ నిరాకరించిన నేపథ్యంలో ఇక హైకోర్టుకి వెళ్ళి హైకోర్టులో కూడా ఇదే రకంగా వాదనలు వినిపించుకొని ఆమె బెయిల్ తెచ్చుకోవాలి. ఒకవేళ కానీ హైకోర్టులో కూడా బెయిల్ రాకపోతే మాత్రం ఆమె సుప్రీంకోర్టుకి వెళ్ళి తెచ్చుకోవాలి. ఎందుకంటే మనం గతంలో జరిగినటువంటి కేసెస్ కానీ మనం కానీ చూసినట్టుగైతే మాత్రం అభిషేక్ బోయినపల్లి గాని, సంజయ్ సింగ్ గాని, ఇంకా వీళ్ళందరి విషయంలో కూడా ఎక్కడ కూడా ట్రయల్ కోర్టు బెయిల్ ఇవ్వలేదు, అలాగే హైకోర్టు కూడా బెయిల్ ఇవ్వలేదు. నేరుగా సుప్రీంకోర్టే బెయిల్ ఇచ్చింది. అంటే ఇక ఈ ట్రయల్ కోర్టులో బెయిల్ రాని నేపథ్యంలో ఇక ఇమీడియట్ గా ఎవరైతే న్యాయవాదులు ఉన్నారో కవిత తరపున న్యాయవాదులు వాళ్ళు హైకోర్టుని ఆశ్రయిస్తారు. హైకోర్టుని ఆశ్రయించి హైకోర్టు కూడా బెయిల్ తిరస్కరించిన నేపథ్యంలోనే సుప్రీంకోర్టుకు వెళ్ళాలి తప్ప నేరుగా సుప్రీంకోర్టుకి బెయిల్ వేస్తే మాత్రం సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చే అవకాశం అయితే లేదని న్యాయవాదుల నుంచి అందుతున్న సమాచారం. మరి ఈ నేపథ్యంలో రేపు ఆమె జ్యుడిషియల్ రిమాండ్ ఉంది. జ్యుడిషియల్ రిమాండ్ ఉన్న నేపథ్యంలో రేపు జ్యుడిషియల్ రిమాండ్ ని పొడిగించే అవకాశం కూడా ఇంకో 14 రోజుల పాటు ఆమె జ్యుడిషియల్ రిమాండ్ కూడా పొడిగించబోతున్నారు. మరి ఈ నేపథ్యంలో కవిత ఇక హైకోర్టు నుంచి బెయిల్ కోసం ట్రయల్ వేయాలి, లేదంటే రాకపోతే సుప్రీంకోర్టుకు వెళ్ళాలి. ఈ ప్రాసెస్ కి దాదాపు నెలపైనే పట్టే అవకాశం ఉందని న్యాయ నిపుణుల నుంచి అందుతున్న సమాచారం. అంటే కవిత తరపు న్యాయవాదులు వినిపించిన వాదనలో స్ట్రాంగ్ పాయింట్స్ ఏమీ లేవా? అంటే కవిత తరపున న్యాయవాదులు చెప్పిన దాంట్లో ప్రధానంగా కానీ మనం చూసుకున్నట్టుగైతే మాత్రం వాళ్ళు 2 అంశాలకి సంబంధించి వాళ్ళు అడగటం జరిగింది. 2 అంశాల్లో కీలకమైన అంశం ఏంటంటే తనకి స్టార్ క్యాంపైనర్, పార్టీ స్టార్ క్యాంపైనర్ గా తనకి నియమించింది కాబట్టి తనకి బెయిల్ ఇవ్వాలని అడగటం ఒకటి.
రెండవది చూసుకున్నట్టుగైతే మాత్రం తన హెల్త్ ఆరోగ్య కారణాల రీత్యా కూడా బెయిల్ ఇవ్వాలని చెప్పేసి కూడా కోరడం జరిగింది. మరి ఈ రెండు కారణాలకి సంబంధించి కూడా క్లియర్ గా మనం చూసుకున్నట్టుగైతే కవితకి ప్రతిరోజు కూడా డాక్టర్స్, తిహార్ జైల్లో డాక్టర్స్ టీం ఆమెకి వైద్య పరీక్షలు నిర్వహిస్తుంది. కవితకి, అరవింద్ కేజ్రీవాల్ కి ఇద్దరికి కూడా. కవిత టోటల్ గా కూడా ఆమె ఆరోగ్యం కంట్రోల్లో ఉంది. ఇప్పుడు ఆమెకి ఆరోగ్య కారణాల రీత్యా బెయిల్ ఇవ్వాల్సిన అవసరం లేదని తిహార్ జైలు అధికారులు చెప్పిన నేపథ్యంలో ఇంకా కోర్టు కూడా కన్విన్స్ అయింది. మరి దాంతో పాటు ఇక సిబిఐ కూడా, ఈడీ కూడా కవితకి కానీ ఇప్పుడు కానీ బెయిల్ ఇస్తే మాత్రం ఆమె సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉంది. అలాగే అప్రూవర్ గా మారిన వ్యక్తులందరినీ కూడా మార్చేసే అవకాశం ఉంది. ఈ రెండు విషయాలను కూడా క్లియర్ గా స్ట్రాంగ్ గా అబ్జెక్షన్ చేసింది సిబిఐ, ఈడీ. ఒకవేళ కానీ సిబిఐ కానీ ఈడీ కానీ అబ్జెక్షన్ చేయకపోతే కవితకి బెయిల్ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే సిబిఐ ఇంటరాగేషన్ అయిపోయింది, ఈడీ ఇంటరాగేషన్ అయిపోయింది. మరి సిబిఐ, ఈడీ ఇద్దరు కూడా ఇంటరాగేషన్స్ కంప్లీట్ చేసేసారు. కంప్లీట్ చేసిన నేపథ్యంలో ఇక వాళ్ళకి అభ్యంతరం లేదని చెప్పాలి. అభిషేక్ బోయినపల్లి విషయంలో కానీ, సంజయ్ సింగ్ ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ ఆయన విషయంలో కానీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మాకు ఎలాంటి అభ్యంతరం లేదు బెయిల్ ఇవ్వటం వల్ల అని చెప్పేసి క్లియర్ గా కోర్టుకి చెప్పాయి. అదే విధంగా అభిషేక్ బోయినపల్లి విషయంలో కూడా అలాగే చెప్పారు. ఈ నేపథ్యంలోనే వాళ్ళిద్దరికి కూడా బెయిల్ వచ్చింది. మరి లేదంటే ఇప్పుడు కవిత విషయంలో ఇద్దరు కూడా ఇటు సిబిఐ, ఈడీ కూడా తమకు స్ట్రాంగ్ అబ్జెక్షన్స్ ఉన్నాయి. కవితకు బెయిల్ ఇస్తే కేసును తారుమారు చేసేస్తారని చెప్పేసి స్ట్రాంగ్ గా చెప్తున్నారు. ఈ నేపథ్యంలో కవితకు బెయిల్ ఇవ్వడానికి కూడా కోర్టు నిరాకరించింది. హైకోర్టులో కూడా బెయిల్ వచ్చే అవకాశం ఉంది. నేరుగా సుప్రీంకోర్టు నుంచి బెయిల్ తెచ్చుకోవాల్సిన పరిస్థితి అయితే ఉందని న్యాయ నిపుణులు రామకృష్ణ. ఓకే, కవిత బెయిల్ పిటిషన్ కోర్టు తోసిపుచ్చింది. సో కవితకు ఇప్పుడు బెయిల్ కోసం ఉన్న ఆప్షన్ హైకోర్టుకి వెళ్ళాలి. మరోవైపు కవిత రిమాండ్ కూడా రేపటితో ముగుస్తున్న నేపథ్యంలో రేపు కవితను ఆన్లైన్లో ప్రొడ్యూస్ చేసే అవకాశం ఉంటుందా, లేదంటే నేరుగా కోర్టుకు తీసుకొచ్చే కోర్టు ముందు ప్రొడ్యూస్ చేసే అవకాశం ఉంటుంది? ఇప్పటికే కవిత కోరుతున్నారు ఆమెను నేరుగానే కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయమని. అయితే ఈ విషయంలో కూడా ఒక కవిత కూడా చెప్తున్నారు. కవిత ఆమె అభ్యర్థన ఏంటంటే అసలు తన వాదనలే కోర్టు వినలేదు, తాను చెప్పేదే వినలేదు, తాను నేరుగా చెప్పడానికి అవకాశం ఇవ్వండి, తాను నేరుగా వాదించడానికి, నేరుగా తన మైండ్ లో ఉన్న అంశాలకు బయటకు చెప్పడానికి అవకాశం ఇవ్వండి అని చెప్పేసి ఆమె పలుమార్లు కోరారు. కానీ ఆమెకు అవకాశం ఇవ్వలేదు. లాయర్లు మాత్రమే చెప్తా వచ్చారు. అయితే ఇప్పుడు అయితే కోర్టుకి రేపు ఏంటంటే జ్యుడిషియల్ రిమాండ్ ముగుస్తుంది కాబట్టి కంపల్సరిగా కోర్టుకు తీసుకురావాల్సిందే. వర్చువల్ గా కాదు, కంపల్సరిగా ఆమెను కోర్టుకు తీసుకొచ్చి హాజరుపరిచిన తర్వాత ఎన్ని రోజులు రిమాండ్ రాస్తారో అన్ని రోజుల పాటు ఆమెను మళ్ళీ తిహార్ జైలుకి తీసుకెళ్లాల్సి ఉంటుంది. కాబట్టి డెఫినెట్ గా కూడా జ్యుడిషియల్ రిమాండ్ రేపటితో ముగుస్తుంది కాబట్టి కంపల్సరిగా కోర్టుకు తీసుకురావాల్సిందే. తీసుకొస్తారు కూడా. తీసుకురాకుండా మళ్ళీ అంటే ఎందుకంటే కొన్ని సందర్భాల్లో అనివార్య పరిస్థితుల వల్ల, లేకపోతే ఆరోగ్యం బాగోకపోవడం వల్ల కానీ, లేకపోతే ఇంకా న్యాచురల్ కెలామిటీస్ ఉన్నప్పుడు కానీ అప్పుడు వీడియో కాన్ఫరెన్స్ లో తీసుకురావటం కానీ చేస్తారు. ఎందుకంటే తిహార్ జైలు చాలా దూరంగా ఉంది రోజు అవెన్యూ కోర్టుకి. ఈ నేపథ్యంలో అప్పుడు కొంత ఆప్షన్స్ ఇస్తారు, వీడియో కాన్ఫరెన్స్ లో రండి, వీడియో కాన్ఫరెన్స్ లో చూస్తామని చెప్పి. కానీ ఇప్పుడు అంతా బాగానే ఉంది కాబట్టి వీడియో కాన్ఫరెన్స్ కాకుండా ఆమెను నేరుగా కోర్టుకి సబ్మిట్ చేసే అవకాశం ఉంది. ఆమె కూడా స్వయంగా కోరుకుంటుంది, నన్ను కోర్టుకి హాజరుపరచండి, న్యాయమూర్తితో నేను చెప్పాలా, నా బాధ చెప్పుకోవాలా అని చెప్పేసి కూడా కవిత కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆమెను రేపు జ్యుడిషియల్ రిమాండ్ ముగిన నేపథ్యంలో రోజు అవెన్యూ కోర్టులోని సిబిఐ ప్రత్యేక బెంచ్ ముందు ఆమెను హాజరుపరుస్తారు. సిబిఐ ప్రత్యేక బెంచ్ ముందు రేపు ఆమె నోరు విప్పే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అంటే ఒకవేళ జడ్జి అవకాశం మాట్లాడటానికి ఇవ్వకపోయినా కూడా ఆమె నోరు విప్పుతారు. తన మనసులో ఉన్నదంతా, తన బాధంతా కూడా జడ్జి ముందు వెల్లడిస్తారని చెప్పి తెలుస్తుంది. ఎందుకంటే న్యాయవాదులు చెప్పేది ఒక రకంగా ఉంటది, నేరుగా కవిత చెప్పేది వేరే విధంగా ఉంటది. కాబట్టి కవిత తన బాధను రేపు న్యాయస్థానం ముందు వెల్లడించే అవకాశం ఒకటి ఉంది. ఇంకా రెండో అంశం ఏంటంటే కవితకి క్లియర్ గా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది జడ్జి. ఏమంటే ఎక్కడ కూడా మీడియాతో మాట్లాడవద్దు అంటే కింద లిఫ్ట్ దగ్గర నుంచి కూడా పైకి వెళ్లే వరకు ఎక్కడా కూడా మీడియాతో మాట్లాడవద్దు, మీడియాతో మాట్లాడకూడదు, జ్యుడిషియల్ రిమాండ్ లో ఉన్నారు మీరు అనే విషయాన్ని స్ట్రాంగ్ గా వార్నింగ్ ఇచ్చింది. కవిత ఎక్కడా మాట్లాడే అవకాశం అయితే లేదు బయట. కేవలం జడ్జి ముందు ఆమె మాట్లాడతారు. మరి జడ్జి ముందు ఏం చెప్పబోతారు కవిత అనేది కీలకంగా మారుతుంది. ఎప్పటికే ఆమె అయితే తన పాత్ర లేదు, ఇది రాజకీయ పరమైన కుట్ర అని చెప్పేసి కూడా కవిత చెప్పారు. మరి ఎంతవరకు కోర్టు విశ్వసిస్తుంది, ఏం చేయబోతుంది కోర్టు రేపు అనేది కూడా చాలా చర్చనీయాంశంగా మారింది. రోహిత్ రైట్. రామకృష్ణ, ఎన్నికల వేళ బీఆర్ఎస్ కు బిగ్ షాక్ తగిలింది. కవిత బెయిల్ పిటిషన్ ని కోర్టు తోసిపుచ్చింది. ఢిల్లీ లిక్కర్ కేసులో రౌస్ అవెన్యూ కోర్టు కవితకు బెయిల్ ను నిరాకరిస్తూ తీర్పునిచ్చింది. 2 బెయిల్ పిటిషన్స్ ను డిస్మిస్ చేసింది. లిక్కర్ స్కామ్ కేసులో కవితదే కీలక పాత్ర అని
ఈడీ సిబిఐ చెప్తోంది. ఆమె బయటకు వస్తే సాక్షులను ప్రభావితం చేస్తారు అని బెయిల్ ఇవ్వొద్దు అని సిబిఐ ఈడీ కోర్టు ముందు వాదనలు వినిపించాయి. ఆ వాదనలతో కోర్టు ఏకీభవించింది. కవితను మార్చి 15న ఈడీ అరెస్ట్ చేసింది. ఏప్రిల్ 11న కవితను జైల్లో ఉండగానే సిబిఐ అరెస్ట్ చేసింది. ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్నారు కవిత. రేపటితో కవిత జ్యుడిషియల్ కస్టడీ ముగుస్తున్న నేపథ్యంలో రేపు కోర్టుకు వర్చువల్లో ప్రొడ్యూస్ చేస్తారా లేదా ఆమెను నేరుగానే కోర్టుకు తీసుకొస్తారా అన్న దానిపై కూడా ఇంకా ఉత్కంఠ కనిపిస్తోంది. ఇక కవిత ముందున్న ఆప్షన్స్ నేరుగా హైకోర్టుకు వెళ్ళడమే. లోయర్ కోర్టులో బెయిల్ పిటిషన్స్ డిస్మిస్ కావడంతో ఇక కవిత ముందున్న ఆప్షన్స్ హైకోర్టు మెట్లు ఎక్కడమే అని చెప్తూ ఉన్నారు న్యాయ కోవిదులు.